లాటరీ టికెట్లు విక్రయించారని అంటే అక్కడున్న ప్రజల్ని మోసం చేస్తూ అక్కడ కొన్ని లాటరీ టికెట్లు ఓపెన్గా అంబటి రాంబాబు గారి సారథ్యంలోనే జరిగింది అన్న విషయాన్ని ఆనాడు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గాదే వెంకటేశ్వరరావు గారు. ఈ నేపథ్యంలో ఆయనకి మళ్ళీ పీటీ వారెంట్తో మళ్ళీ అరెస్ట్ అయ్యారు. ఈ నెల 26వ తేదీ వరకు 14 రోజుల పాటు మళ్ళీ రాజమండ్రి జైల్లోనే ఉండబోతున్నారు. అయితే ఇదంతా ఒక ఎత్తు అయితే సరే వరుసపెట్టి అంబటి రాంబాబు మీద ఆయన కేసులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తవ్వాలి అనుకుంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే ఏదైనా అంటే లా అండ్ ఆర్డర్కి విఘాతం కలిగించేలాగా అంతకు మించి ఏదైనా ప్రవర్తన అది రాజకీయ నాయకులు కావచ్చు, పబ్లిక్ కావచ్చు, ఎవరైనా చేసినప్పుడు అది కూడా ప్రభుత్వాన్ని అనగూడని తూలనాడని మాటలు అన్నీ తూలనాడినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పర్సనల్గా తీసుకోవాలి అని చెప్పలేం కానీ తీసుకుంటుంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా తీసుకుంది అనేది కూటమి ప్రభుత్వం చెబుతున్న అంశం. అలాగే వైసీపీ చెబుతుంది ఒక పిటి కేసుని పీటీ వారెంట్గా మార్చి ఈరోజు అంబటి రాంబాబుని కావాలనే ఇరికిస్తున్నారు అనేది వైసీపీ నాయకులు చెబుతున్న పరిస్థితి ఉంది. అయినా సరే పులిలాగా బయటకు వస్తారు, మళ్ళీ నిలబడతారు అనేది సరే రాజకీయంగా వీరికి కావాల్సిన ఏమంటారు ప్రచారం వీళ్ళకి, వాళ్ళకి కావాల్సిన ప్రచారం వాళ్ళకి అన్ని రకాలుగా వస్తుంది. కానీ సో మొత్తంగా ఇది ఏ టర్న్ తీసుకుంటుంది అంటే ఇక అంబటి రాంబాబు గారు ఆ యాక్టింగ్ మనం చూస్తున్నాం. ఆయన పుష్ప యాక్టింగ్లు చేస్తూ ఆయన మీసాలు తిప్పుతూ ఎక్కడున్నామో ఏంటో ఏ విషయం అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం ఆలోచించాలో మొత్తం మనుషులు సినిమాటిక్ ట్రోమాలో బతికేస్తున్నామా అనిపించేలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సరే ఎవరైనా భావోద్వేగాల నడుమ ఎమోషన్స్ నడుమ రాష్ట్రానికి సంబంధించి ఏం కార్యక్రమాలు చేసుకోవాలి అనేది వదిలిపెట్టి వీళ్ళని వాళ్ళు రెచ్చగొడుతూ వాళ్ళని వీళ్ళు రెచ్చగొడుతూ సోషల్ మీడియా వేదికగా యుద్ధాలు చేసుకుంటూ వెళుతుంది. ఏకంగా అంబటి రాంబాబు గారు ఆ మధ్య సంక్రాంతి సంబరాల్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడు అందులో శాంబాబు అనే డైలాగ్ ఏదో చెప్పారని ఏకంగా రోడ్డు మీదకి వచ్చి ఆయన చాలా ఎన్ని రోజుల్లో ప్రాక్టీస్ చేసి స్వయంగా రోడ్డు మీదకి వచ్చి సంక్రాంతి సంబరాల్లో డ్యాన్స్ చాలా బాగా చేశారు, అందరి ప్రశంసలు కూడా పొందారు. బట్ ఆయన మూవీస్లో కూడా గతంలో ఏదో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు అంటుంటారు. అలాంటి అంబటి రాంబాబు గారు సరే ఒకవేళ రాజకీయాల్లోకి వెళ్ళి మాజీ మంత్రిగా పనిచేసి అది కూడా ఇరిగేషన్ శాఖ లాంటి శాఖకి పనిచేసినప్పుడు ఇరిగేషన్ కానీ వ్యవసాయం కానీ అలాగే దేవాదాయ శాఖ కానీ దీనికి ఈ శాఖలకు సంబంధించిన వ్యక్తులు ఎంతో కొంత ఆ అనుభవం ఆ నిండుదనం ఉన్న వ్యక్తులనే ఎంచుకుంటూ ఉంటారు. ఎందుకంటే గ్రౌండ్ నుంచి నీరు ఏ ప్రాంతాలకి ఇవ్వాలి, లేదంటే వ్యవసాయం విషయంలో రైతులతో దగ్గరగా ఉండడం కానీ భక్తుల మనోభావాలకు దగ్గరగా ఉండే దేవాదాయ శాఖ కానీ ఇలాంటి కొన్ని శాఖలు ఎమోషన్స్తో కూడుకున్నాయి. మరి అలాంటి చోట ఇరిగేషన్లో ఆయన అసలు పోలవరం డ్యామ్ విషయంలో కాపర్ డ్యామ్ విషయంలో ఆయన మాట్లాడింది అదేదో అసలు నాకు తెలియదు అని ఆయన కొట్టిపారేశారు.